బాధాకరమైన బ్రేకింగ్ న్యూస్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే విజువల్స్ సున్నిత మనస్కులు చూడకుండా ఉంటే బెటర్. చూసిన వాళ్ళు ఎవరైనా సరే గుండె తరుక్కుపోయేటువంటి ఒక వీడియోను నేను మీకు చూపించబోతున్నాను. ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియోను. మేడ్చల్ జిల్లాలో జరిగినటువంటి ఒక బాలుడి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. తులసీనగర్లో ఒక స్కూల్ బస్సు కింద పడి ఒక బాలుడు మృతి చెందినటువంటి ఘటన మనం ఇప్పుడు చూస్తున్నాం. రోడ్డుపై సైకిల్ తొక్కుతుండగా జషిత్ చౌహాన్ అక్కడ వస్తున్నటువంటి ఒక బస్సు కింద పడి మృతి చెందినటువంటి విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. నేను ముందుగానే హెచ్చరించాను, విజువల్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. కొంత సున్నిత మనస్కులు ఈ విజువల్స్ చూడకపోతే మంచిది. ఈ దారుణానికి సంబంధించిన విజువల్స్ ఇలాంటివి చూసి మీరు ఎక్కడ హర్ట్ అవుతారో అని ముందుగా నేను ఒకసారి హెచ్చరించాను. తులసీనగర్లో ఒక స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు, స్కూల్ బస్సు అటువైపు నుంచి వస్తుంది. ప్రమాదవశాత్తు బాలుడు ఆ సైకిల్ మీద నుంచి ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. అనుకోకుండా కరెక్ట్గా ఆ బస్సు కింద పడడం, టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ అది గమనించకపోవడంతో ఆ బాలుడి మీదుగా ఆ బస్సు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో బాలుడు స్పాట్లోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. చనిపోయిన బాలుడి పేరు జషిత్ చౌహాన్. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఈ ప్రమాద దృశ్యాలను ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ పెట్రిషియా మనతో ఉన్నారు. కేసుకు సంబంధించి విచారణ ఎలా జరుగుతోంది అనే వివరాలు ఎప్పటికప్పుడు తను ఫాలోఅప్ చేస్తున్నారు. పెట్రిషియా, డీటెయిల్స్ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి? ఇప్పుడు ఆ బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలీసుల విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? ఏ కోణంలో విచారిస్తున్నారు? ఏం జరుగుతుంది? మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో విషాదం చోటు చేసుకుంది. తులసీనగర్ స్కూల్ బస్ కింద పడి బాలుడు స్పాట్ లో మృతి చెందాడు. ఒకవైపు సైకిల్ తొక్కుతుండగా అది బ్యాలెన్స్ అవుట్ అయ్యంటే ఏదైతే తను డీలింగ్ చేస్తున్నాడో ఆ క్రమంలో బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, అక్కడ నుంచి స్పాట్ లో స్కూల్ బస్ అక్కడ నుంచి రావడము, అతను గమనించకపోవడము, బాబు కూడా టైర్ కింద పడడం, నుజ్జు అయిన పరిస్థితి, స్పాట్ లో చనిపోయారు. ఒకవైపు సీసీటీవీ ఆధారంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తుంటే కూడా ఆ బాబు కింద పడిపోయాడు. దాని తర్వాత స్కూల్ బస్ డ్రైవర్ అది గమనించకపోవడం, బాబు అంటే ఇద్దరు తప్పు, ఇరుపక్కల తప్పు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాబు కూడా జస్ట్ కేవలం 5 years బాబు అని కూడా తెలుస్తుంది. కళ్ళ ముందు కొడుకు చనిపోవడంతో ఎంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా చూసుకుంటే కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. స్కూల్ బస్ యాజమాన్యం కూడా అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా కొన్ని స్కూల్ బస్ డ్రైవర్స్ కూడా అసలు చూసుకోరు. పిల్లలు ఉన్న రెసిడెన్సీ ఏరియాస్ లో స్కూల్ బస్సెస్ తీసుకొని వస్తారు. అనేక సార్లు కూడా అనేక మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ కూడా అయినప్పటికీ రెసిడెన్సీ ఏరియాస్ నుంచి కూడా స్కూల్ బస్ తీసుకొని వస్తుంటారు. ఖచ్చితంగా రోడ్డు మీద నుంచే వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళకి ఆంక్షలు చెప్పినప్పటికీ కూడా పదే వీళ్ళు ఈజీ షార్ట్ కట్స్ రూట్స్ లో స్కూల్ బస్సులని తీసుకొని రావడం, అక్కడనే చిన్నపిల్లలు రెసిడెన్సీ ఏరియాలో ఆడుకుంటూ ఉంటారు. స్కూల్ బస్ డ్రైవర్ గమనించకపోవడం, స్పాట్ లో బాబు తల మీదకేని తీసుకెళ్లిపోవడం, బాబు స్పాట్ లో చనిపోవడం అంతా కూడా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగింది అక్కడ, దీనికి సంబంధించి తల్లిదండ్రులేమో బాబును కోల్పోయినటువంటి బాధలో ఉంటారు. స్కూల్ డ్రైవర్ మీద, వ్యాన్ డ్రైవర్ మీద కూడా బ్లైండ్గా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే టర్నింగ్లో ఉన్నారు, అంత గమనించడానికి స్కోప్ తక్కువగా ఉంది. ఎవరిది డైరెక్ట్గా తప్పు అని మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఫర్దర్గా అసలు ఏం జరుగుతుంది కేసుకు సంబంధించి? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ఏ కోణంలో విచారిస్తున్నాం అనేది? పోలీసులు మాత్రం ఆ డ్రైవర్ పైన అయితే కేసు నమోదు చేశారు. చాలా క్లియర్ గా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అంటే ఆ బాబు కూడా వీలింగ్ చేస్తూ బ్యాలెన్స్ అవుతాయి, కరెక్ట్ టైర్ వచ్చి పడుకోవడం, ఆ తర్వాత అతను గమనించకుండా ఆ బాడీ మీదకి, ఆ బాబు బాడీ మీదకి కూడా తీసుకెళ్ళిపోవడం, ఇదంతా కూడా స్పాట్ లో జరిగిపోయింది. రెసిడెన్సీ ఏరియాస్ లో కూడా స్కూల్ బస్సు తీసుకొని రావద్దు అంటూ కూడా అనేక సార్లు అనేక ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి, ఆ బాబు తప్పడం
కూడా ఇద్దరు వైపు కోణంలో చూసుకుంటే తప్పు ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కుటుంబం అంతా కూడా బాబుని కోల్పోవడం, ఆ తర్వాత బస్ డ్రైవర్ మీద కేసు అయితే నమోదైంది. ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం కూడా వీరికి నిర్లక్ష్యం వహించాలి. ఎందుకంటే రాష్ట్రం నడిపిస్తున్న బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇటువంటి దాంట్లో ఇన్సిడెంట్ ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా స్కూల్ డ్రైవర్స్ ని కూడా వార్నింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన ఎలా జరిగింది, స్కూల్ డ్రైవర్ తప్పిదం ఏమన్నా ఇందులో ఉందా అనేది విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు మన ఇంటి ముందే ఆడుకుంటున్నా సరే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఇలాంటి భారీ వెహికల్స్ తిరిగేటువంటి రోడ్ల మీద గనక పిల్లలు ఆడుకుంటున్నట్లయితే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా పిల్లల్ని గమనించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లలతో ఉండాలి. చిన్నపిల్లలు మెయిన్ రోడ్స్ మీద లేదంటే ఇలాంటి 4 వీలర్స్ తిరిగే రోడ్ల మీద ఆడుకుంటున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఖచ్చితంగా గమనించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. అలాంటి బాధ్యత తీసుకొని ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు మీ ఇంటి ముందే ఆడుకుంటున్నా సరే ఖచ్చితంగా వారి మీద ఒక కన్నేసి ఉంచాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి హెవీ వెహికల్స్ 4 వీలర్స్ తిరిగేటువంటి రోడ్స్ కనుక అయితే ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఈ మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే చిన్న తప్పిదాలకే ఇంత దారుణమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాలి.